అందరికీ నమస్కారం. ఈరోజు మనం జూలై 29న నాగపంచమి, గరుడ పంచమి సందర్భంగా రెండు వ్యతిరేక ధర్మాన్ని కలిగిన ఈ ఇద్దరిని ఒకే రోజు ఎలా పూజిస్తారో తెలుసుకుందాం. నాగపంచమి గురించి మనం వరాహ పురాణంలో తెలుసుకోవచ్చు. నాగులకి తల్లి వల్ల శాపం కలిగింది. దాంతో యజ్ఞం జరగక నాగులు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. ప్రజలు చంపేస్తున్నారు. దాంతో నాగులు బ్రహ్మదేవుడిని ప్రార్థించాయి. బ్రహ్మగారు ఏ వరం కావాలి అని కోరుకోమనగా కొన్ని నాగులు మేము విష్ణువుకి పాన్పుగా ఉంటామని, కొందరు శివునికి ఆభరణంగా ఉంటామని అడిగారు. అంచేత పంచమి నాడు నాగులకి బ్రహ్మగారు ఈ వరం ఇచ్చాడు కాబట్టి ఈరోజు నాగారాధన చేసిన వారికి క్షేమం కలుగుతుందని పురాణం. ఇక గరుడ పంచమికొస్తే కద్రువ, వినత అని ఇద్దరున్నారు కదా. వినత కొడుకు గరుత్మంతుడు, కద్రువ కొడుకు నాగులు. కొన్ని కారణాలతో వినతాదేవి కద్రువకి సేవకురాలైపోయింది. కద్రువ గరుత్మంతునికి అమృత భాండం తీసుకురమ్మని చెప్పింది. ఇక గరుత్మంతుడు చేసేది లేక ఇంద్రుడిని జయించి అమృత భాండం తెచ్చాడు. ఇంద్రుడు నువ్వు నాగులకి అమృతం ఇస్తే లోకం అల్లకల్లోలం అయిపోతుందని చెప్పగా గరుత్మంతుడు మా పిన్ని గారు భాండం తీసుకురమ్మని చెప్పారు కానీ అమృతం అయితే అడగలేదు అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి అరుగు పైన పెట్టి కద్రువుకి చెప్తాడు అమృతం తెచ్చాను అని. ఈలోపు ఇంద్రుడు వెళ్ళి ఆ భాండం మార్చేస్తాడు. ఈ గ్యాప్లో నాగులు వచ్చి అమృతం ఉందేమో అని వెళ్ళి నాకగా నాలుక రెండుగా చీలుతుంది. ఇలాగా గరుత్మంతుడు పుట్టినరోజు గరుడ పంచమి, ఇంకా అమృతం పట్టుకొచ్చిన రోజు రెండు పంచమే కారణంగా గరుడ పంచమి కూడా ఈరోజు జరుపుకుంటాము. పిల్లలకు బాగా చదువు రావాలంటే గరుడ పంచమి నాడు గరుడ విగ్రహం పెట్టి ఓం నమో వైనతేయాయ నమః అని 10 సార్లు చెప్పినా కూడా ఆ వేదరూపమైన గరుత్మంతుడు మంచి విద్య ప్రసాదిస్తాడు.